అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహం ఏంది అనే విషయాన్ని కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెప్పడం జరిగింది. మరి ఏం వ్యూహమయ్యా అంటే నిన్న బయటపడ్డది, వాళ్ళు టీషర్ట్లు వేసుకొని రేవంత్ రెడ్డి అదాని ఇద్దరు ఒకటే అని టీషర్ట్లు వేసుకొని వచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి సభ్యులు అదాని మోడీ ఏక్ హే అని చెప్పి టీషర్ట్లో స్టిక్కర్ వేసుకొని పోతే భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటే, ఇండియా పక్షాలు విమర్శిస్తూ ఉంటే బీఆర్ఎస్కి ఎందుకు బాధ అయిందో అర్థం కాలే. వీళ్ళ వ్యూహం ఇట్లా మనకు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ సభ్యులా పనిచేసిరంటేనే అది వేరే, కానీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అక్కడ బీజేపీని కాంగ్రెస్ ఎదుర్కొంటా ఉంటే బీజేపీ తెరు ఎట్లా పోతారు, బీజేపీని అంటారా అట్లా అని వీళ్ళు టీషర్ట్లు వేసుకొని దిగిరు. వీళ్ళ వ్యూహం ఇది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీని కేసీఆర్ గారు ప్రొటెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ వ్యూహం అదే. వాస్తవానికి వ్యూహంలో భాగంగా మీరు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం ఏది బొమ్మ వేసుకొని వస్తే అదో సింగారం ఉండేది, అది కూడా చేయకపోతే ఇటు సభను అవమానించే విధంగా మీ కార్యకలాపాలు చేపడుతుంది. ప్రతిపక్ష నాయకుడు రాడు అందరు అనుకున్నట్టుగానే రాడు అనుకున్నాం, రాడు, వస్తాడన్న నమ్మకం కూడా లేదు, బాయికానే ఉన్నాడు. విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రజా సమస్యల మీద చర్చించడానికి అంశాలు లేకుండా పోయినాయి. ఏం చేయాలనో అర్థం కాక ఈ పిస కార్యక్రమాలకు తెరలేపి ఆయనతో అమరవీరుల స్తూపం కాడ కూర్చొని ఏదో నిరసన కార్యక్రమం చేపడితే ఎవరో వచ్చి అమరవీరులు అపవిత్రం అయిపోయినాయని చెప్పి ఆడ పాలు పోసి కడిగిపోయారట. వ్యూహాలు, మీ వ్యూహాలు, వ్యూహరచన, అధికార పక్షాన్ని ఇరుకునబెట్టే తత్వం, మనస్త ఇవన్నీ ఉత్తాయే. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్తా ఉన్నారు వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9న ఎందుకు పెడుతురో మాకెరికే, సోనియా గాంధీ గారి జన్మదినం కాబట్టి మీరు ఆమె జన్మదినం సందర్భంగా ఈ వేడుకలు చేస్తా ఉన్నారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అది చేయలే. కేసీఆర్ గారు డిసెంబర్ 9 తారీఖు రోజు దీక్ష విరమించిండు. తల్లి సోనియా గాంధీ యూపీఏ సర్కార్ ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని. చిదంబరం గారు డిసెంబర్ 9 తారీఖు రోజు ప్రకటన చేస్తే ఆ అర్ధగంటకే కేసీఆర్ గారు నిమ్మరసం దాగిండు నిమ్స్లో. అంటే కేసీఆర్ గారు పునర్జన్మెత్తినటువంటి రోజు డిసెంబర్ 9. కేసీఆర్ గారు పునర్జన్మెత్తిన రోజు మంచి రోజు కాదని మీరు అనుకుంటున్నారా టీఆర్ఎస్ పార్టీ నాయకులు? వాస్తవానికి ఆ సోనియా గాంధీ గారు యాదృచ్ఛికంగా ఆమె జన్మదినం అయినప్పటికీ ఆ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేటువంటి ప్రకటనను విడుదల చేస్తే కదా కేసీఆర్ గారు మీరు నిమ్స్లో నిమ్మరసం దాగింది. మీరు నిమ్స్లో నిమ్మరసం దాగిన రోజే తెలంగాణలో సోనియా గాంధీ గారి ప్రకటన చూసి పటాకులు పేలినాయి. కాబట్టి కేసీఆర్ గారు మీరు పునర్జన్మెత్తిన రోజు మంచిది కాదని మీరు అనుకుంటే మేమేం చేయలేం దానికి. అంతే, మీరు పునర్జన్మెత్తినటువంటి రోజు దాన్ని మంచిది కాదని మీరు అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు, మీ కర్మ అది. కానీ ఒక్కటి మాత్రం కరెక్ట్, నిన్న నేను శాసన మండలిలో మాట్లాడినా, మీరు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని చూసుంటే సెక్రటేరియట్ ముంగట ఎంత అందంగా ఉంది. నేను సభలో మాట్లాడినా ఇదే అంశాన్ని. తెలంగాణ తల్లి వస్త్రం చూస్తా ఉంటే అందులో మాకు బాయికాడ బాలమ్మ దేవత కనిపిస్తా ఉంది అధ్యక్ష, మా పోచమ్మ తల్లి కనిపిస్తా ఉంది, మా మైసమ్మ తల్లి కనిపిస్తా ఉంది. అందులో ఆ గుండ్లు, ఆమె తిలకము, ఆమె బొట్టు ఏదైతే ఉందో మా తల్లిని చూసినట్టుంది అధ్యక్ష. గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో పెట్టిన విగ్రహాన్ని కానీ అది మా తల్లులకు ఎక్కడ దగ్గర కనిపించలేదు అధ్యక్ష. ఇవాళ ఉన్నటువంటి ప్రతిరూపం ఏదైతే ఉందో ఆ ప్రతిరూపంలో మా అమ్మ కనిపిస్తా ఉంది అధ్యక్ష, మా ఆడబిడ్డలు కనిపిస్తా ఉన్నారు. బైరాన్పల్లిలో ఉన్నటువంటి మా మహిళా
ఆడపడుచులు కనిపిస్తా ఉన్నారు, మా చాక లైలమ్మ కనిపిస్తా ఉంది దాంట్లో. కాబట్టి ఈ విగ్రహం అనేది మార్చకుండా ఇది ఎల్లకాలం తెలంగాణ రాష్ట్రానికి అంతరాత్మనే ఆ ప్రతిరూపమైనటువంటి ఈ తెలంగాణ తల్లి. కాబట్టి గౌరవ మంత్రివర్యులకు కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఒక్క సచివాలయంలో ఉంటే సరిపోదు అధ్యక్ష. ప్రతి కలెక్టరేట్ లో ఇది ఉండాలి, ప్రతి కార్యాలయంలో ఈ చిత్రపటం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ తల్లిని మనం గౌరవించుకున్న తర్వాత ఇంకా ఆమెకు మనం అంతకంటే పెద్దగా నివాళులు అర్పించాల్సింది ఏమీ లేదు. కానీ ఒక మాట అయితే చెప్తా, ఆ అమ్మ మనందరమ్మ, ఇది అన్ని పార్టీలకు అమ్మ, సకల తెలంగాణ ప్రజలకు అమ్మగా భావించి మనమందరం కూడా ఆ తల్లిని ఒక సింబాలిక్ గా ఆదర్శంగా తీసుకొని ఆమె కట్టు బొట్టు వేషాధారంలో ఉన్నటువంటి ఆ ప్రతిరూపాలన్నింటినీ మన నిజ జీవితంలో కూడా కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ విగ్రహాన్ని రూపొందించినటువంటి రూపశిల్పికి నేనైతే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా అదే కాదు, ఎంత బాగుంది చూడు విగ్రహం, చూడు. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఏమంటున్నారంటే బతుకమ్మ ఉంటే బాగుండేది కదా అనేటువంటి మాట అడిగితే, నేను సీఎం గారి ఛాంబర్లో కూర్చున్నా చాలాసేపు. కూర్చుంటే ముఖ్యమంత్రి గారి విజన్ ఇక్కడ చూపిస్తా. అది విగ్రహం ఏది, ఇదే. ఒక్కసారి ఆ విగ్రహం చూడండి. ఇగో ఇగో ఇది ఇక్కడ బతుకమ్మ ఉంటే బాగుండేదంటే, మళ్ళా నీకు అందులో బతుకమ్మ కనిపిస్తుందా లేదనంటే ఎట్లా సార్ అంటే, ఇక్కడ క్లియర్గా ఈ తాంబాలంలో ఈ తాంబాలంలో నిలబడ్డ గౌరమ్మనే కదా. బతుకమ్మను పెట్టుకుంటే మీద గౌరమ్మను పెట్టుకుంటాం కదా, ఈ త్యాగాల బతుకమ్మ మీద ఈ గౌరమ్మ నిలబడ్డదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిండో నాకు. అంటే విషయం ఏంటంటే, ఈ రూపం ఏదైతే ఉందో ఇక్కడ కింద మీరు చూస్తే పిడికిళ్ళు ఉంటాయి, పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలోంచి ఇట్లా ఆకాశానికి ఎత్తిపట్టేటువంటి బతుకమ్మ హస్తాలన్నీ ఇట్లా ఉంటాయి. ఆ హస్తాల్లోంచి గౌరమ్మ రూపంలో ఉన్నది బతుకమ్మ. ఇగో ఇక్కడ మనం చూస్తే ఆ తాంబాలంలో నిలబడ్డ గౌరమ్మ రూపంలో ఉన్నది బతుకమ్మ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ ఆలోచన, అంటే ఇది అందరం కలిసి ఎక్స్పర్ట్స్ అందరం కలిసి ఆలోచన చేసి ఏ ఒక్కటి మిస్ కాకుండా చెప్పాలనేటువంటి ఉద్దేశం, చూపించాలనే ఉద్దేశంతో ఈ రూపాన్ని తీసుకొచ్చినట్టు చెప్తా ఉంది. ఇట్లా కొంగు నడుముకు చుడితే, ఒకసారి చూడండి, మన ఆడబిడ్డలు కొంగు నడుముకు చుడితే పౌరుషానికి ప్రతీక, యుద్ధానికో లేకపోతే ఇంకొక ఏది మన శ్రమకో అని చెప్పి ఆ విధంగా పోయేటువంటి ఒక సాధారణ ఏది తెలంగాణ సగటు ఇంటి మహిళ ఎట్లుంటుందో ఆ రూపంలోకి తీసుకురావడం జరిగింది. ఇక కేటీఆర్ గారు ఎన్నో టీవీ 9లోనో ఎన్నో మాట్లాడుకుంటే చెప్తా ఉన్నాడు, తల్లికి కిరీటం ఉండొద్దా, తల్లికి నగలు ఉండొద్దా అని చెప్పి చెప్తాం. మీరు పెట్టినే రోల్డ్ గోల్డ్ నగలు సార్, మీరు పెట్టినే రోల్డ్ గోల్డ్ నగలు. మేము ఒరిజినల్గా తెలంగాణ ఆడపడి చేసుకునేటువంటి బంగారు నగలనే పెట్టినాం. బంగారు నగలు అంటే మీన్స్ అది కాదు, మీరు పెట్టిన ఏమో రోల్డ్ గోల్డ్. మీరు రోల్డ్ గోల్డ్ తయారు చేసిరు తెలంగాణ తల్లిని, మేము ఒరిజినల్ తెలంగాణ తల్లిని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే మీకు వాస్తవానికి ఈ రూపాలను చూసే కదా మీకు వెనకట కళ్ళు మండినాయి. ఈ రూపాలను చూసే కదా మీరు అణచివేతకు గురి చేసిరు. ఈ రూపాలను చూసే కదా మా ఆడబిడ్డలందరినీ బతుకమ్మలాడిచ్చిరు. వీటన్నిటిని ఇప్పించి మీకు సహజంగానే నచ్చదు ఇదంతా. మా తెలంగాణ తల్లి ఇప్పుడు ఒరిజినల్ తల్లి. ఏం కింద కడాలు ఉన్నాయా లేదా, కాళ్ళ కడాలు కూడా పెట్టిరు. కాళ్ళ కడాలు కూడా పెట్టిరు. మీ దాంట్లో పెడతారా ఎవరన్నా? సాధ్యమా? ఫోటో. కాబట్టి ఫోటో ఉందా? సో ఈ రకంగా తెలంగాణ పౌరుషానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ నిండుదనానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని అవమానించాలని చూడడం, అది సాటర్డే ఫ్రైడేకి పోయినా అన్నా. ఏం కావాలి ఫోటోనా? నా దగ్గర ఉందా?
ఇటువంటి తల్లిని అవమానించడం కోసం అంటే వాళ్ళకు కూడా తెలుసు. రైట్. ఇగో చూడండి, పిడికిల్లో ఎత్తి పట్టిన తాంబాలంలో గౌరమ్మ లెక్క ఎంత బాగుందో. ఈ పిడికిలన్నీ కూడా పువ్వుల్లాగా, తర్వాత ఇది బతుకమ్మ లాగా కనిపిస్తుంది. ఇట్లా ఇట్లా లేవట్టినట్టు ఇట్లా పైకి ఎత్తినటువంటి బతుకమ్మ లాగా. ఇది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంతుబట్టని విషయం ఏంటంటే, సో దీని మీద అలిగేషన్ చేయాలనుకున్నారు, ఈ బతుకమ్మ లేదు ఇదని. అసలు నిండు రూపమైనటువంటి బతుకమ్మనే కొలువు తీరినట్టుగా ఉంది అనేది వాళ్ళకి ఇంకా అర్థం కాలే. సో నిన్న ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిండు ఏది సచివాలయంలో, సచివాలయానికి ఇప్పుడు ఒరిజినల్ కళ వచ్చింది. ఒరిజినల్ కళ సచివాలయానికి ఇప్పుడు వచ్చినట్టుగా ఇప్పుడు గట్లా ఉండే. అందశ్రీ గారు ఒక మాట చెప్పిండు అదే వేదిక మీద, మీరు చేసినటువంటి తెలంగాణ తల్లి గుళ్ళల్లో పెడతానికి పనికొస్తుందేమో కానీ ఈ తల్లి గుండెల్లో పెట్టుకోవడానికి పనికొచ్చే తల్లి అనేటువంటి గొప్ప మాట చెప్పిండు. గుండెల్లో పెట్టుకోవచ్చు. ఇంకంతే కాదు, తెలంగాణ చరిత్రను కాలరాయాలని చూసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫ్యామిలీకి కూడా చెంపపెట్టులాగా. గూడ అంజన్న గుర్తున్నాడా కేసీఆర్ గారు? మీకు గూడ అంజన్న గుర్తున్నాడా? జయరాజ్ గారు గుర్తున్నారా? సుద్దాల అశోక్ తేజ గుర్తున్నాడా? భాష్యం యాదగిరి గారు గుర్తున్నాడా? ఇట్లా 9 మంది కవులకు ఎక్కా యాదగిరిరావు తెలంగాణ అమరవీరుల స్తూపం ఏదైతే గన్ పార్క్ లో ఉందో దాని రూపశిల్పి ఎక్కా యాదగిరిరావు. వాళ్ళందరి కుటుంబాలు తెలంగాణ జీవితంతో, తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉన్నటువంటి కుటుంబాలు. ఆ కుటుంబాలను ఎన్నడొక్కనాడు తొంగి చూడనటువంటి గత పాలకుడు కేసీఆర్ గారు, ఇది సిగ్గుచేటు మీకు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 9 మంది కవులకు వాళ్ళ పోరాటాన్ని గుర్తిస్తూ తామరపత్రంతో పాటు, తామరపత్రం అంటే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అత్యున్నత గుర్తింపు పత్రాన్ని ఇస్తూ తలా ₹1,00,00,000 వారి కుటుంబాలకు సాయం చేస్తూ ఫ్యూచర్ సిటీలో తలా 300 గజాల స్థలం ఇస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, లేనంటలేను. తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొక మాట కూడా చెప్పాలా. అయితే నేను వెంటనే అక్కడ ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారు, నేను, కడియం శ్రీహరి గారు డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక విమలక్క కూడా ఉంటే బాగుండేదంటే వేం నరేందర్ గారు లేదన్నా అడిగినాం కానీ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు ఇది వ్యతిరేకంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అట్లా కొద్దిగా ఊరుకోవాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు వివరణ ఇచ్చారు. విషయం ఏంటంటే, నీవు ఉద్యమకారులను గుర్తించకపోతివి, ఎంత ఇచ్చినా పాశం యాదగిరి గారు తన తెలంగాణ అస్తిత్వం కోసం ఆయన గొంతు జించుకున్నాడు కదా. భాషలో ఓనవాళ్ళు కూడా నేర్పించాడు కదా. జర్నలిజం నేర్పించిండు. పని చక్కగా చేయకపోతే మోరిలలో మొక్కలు పెట్టుకుని తిట్టిండు రాజకీయ నాయకులని. ఈ రోజు కూడా అదే స్టాండర్డ్ తో ఉంటాడు ఆయన. సో అటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం అంటే చిన్న విషయం కాదు. బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము సర్కరోడా అని చెప్పి గర్జించినటువంటి బండి యాదగిరిని ఏనన్నా గుర్తుపెట్టుకురా మీరు? యాదకున్నాడా? గద్దరన్న వస్తే 3 గంటల పాటు ఎర్ర టెండలో ప్రగతి భవన్ కాడ కూర్చోబెట్టినో తప్ప అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి మీరు ఇలా గద్దరన్న కూతురికి కంటోన్మెంట్ టికెట్ ఇచ్చి, ఆ తర్వాత సాంస్కృతిక సారథ్యం చేసి గద్దరన్న కుటుంబానికి ₹1,00,00,000 ఆర్థిక సాయం చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. తామర పత్రం, అలాగే గద్దరన్న కుటుంబానికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం ఇవ్వబోతా ఉంది. ఎన్నడన్నా ఏ ఒక్కరొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ త్యాగాలు చేసినటువంటి కుటుంబాలను గుర్తించాలనేటువంటి నిబద్ధతతో చేసినటువంటి కార్యక్రమం, బాధ్యత గల ప్రభుత్వం చేస్తున్నటువంటి పని, బాధ్యత లేని వాళ్ళు చేస్తున్నటువంటి పని ఒక మీది గది. బాధ్యత లేని వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజల సమస్యలపైన మాట్లాడకుండా, సభకు రాకుండా దాచుకునేటువంటి, తల దాచుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సో కాబట్టి తెలంగాణ ప్రభుత్వం, నేను నిన్న ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఆ సచివాలయం ముందు ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు ఏదైతే ఉందో దానికి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరుగా మార్చండి అని చెప్పి చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. బహుశా త్వరలో అది మార్చేటువంటి అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి కార్యక్రమం ఇది ప్యూర్గా తెలంగాణ మట్టి బిడ్డల కోసం చేసిన కార్యక్రమము. దానిపైన అవాకులు చెవాకులు పేల్చడం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సరికాదు. మీ పద్ధతి మార్చుకోండి.
మీరు సరైన పందాలో వచ్చి నిజంగా ప్రజల పక్షాన ఒకటో అరో ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళ పక్షాన మాట్లాడితే హర్షిస్తారు. అంతేగాని మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము రాద్ధాంతమే చేయాలి, మాకు అధికారం పోయింది, మాకు నిద్ర పడతలేదు, మేము అర్జెంటుగా కాళ్ళు బట్టి కింది గుంజాలే అనేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు హర్షించరు, వీటిని ఎవరు కూడా సమర్థించరు. కాబట్టి కేసీఆర్ గారు మీ వ్యూహరచన ఏదైతే ఉందో మీ వ్యూహరచన అదానీ అంబానీ ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్లమెంటు వేదికగా లొల్లిపెడతా ఉంటే, లేదు రేవంత్ అదానీ ఒకటని చెప్పి బీజేపీకి ఎందుకు ఒత్తబాడుతా ఉన్నారు మీరు? బీజేపీతో ఏం పని మీకు? కాదు, అదానితో అంత వాడింది మీరు కదా, మీరు కదా, కేసీఆర్ కేటీఆర్ కదా. మీరు అదానికి ఇచ్చినటువంటి వాటిని ప్రజాశ్రేయస్సు కోసం రద్దు 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇస్తామంటే నీ 100 కోట్లు వద్దుపో అని చెప్పి వాపసు పంపిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కదా. ఇక శాసన మండలి సమావేశాలు, శాసనసభ సమావేశాలు నిన్న ప్రారంభమై ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పైన చర్చ జరిగింది. చర్చ జరిగిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సలహాలు సూచనలు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు కొద్దిగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మండలిలో సంపూర్ణంగా ఆ తల్లి ప్రతిరూపానికి మద్దతు తెలుపుతా ఉన్నాం, చాలా బాగుందనేటువంటి మాట ఆ నాయకులు కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి సభకు వచ్చి సభకు రాకపోయినా సరే కనీసం సచివాలయం కాడికి పోయినా ఆ తల్లికి పూలమాల వేసి నివాళులను అర్పించరారి, లేకపోతే ఆ తల్లికి దండం పెట్టుకొని రండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరొకసారి ఆహ్వానం తెలుపుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రమ్మంటే రాలే, ఏదేది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని రమ్మంటే రాలే. కాబట్టి మీరన్నా వచ్చి ఆ దండం పెట్టుకొని పొర్రి మీ బుద్ధి అన్న మారుతుంది. సో ఇది తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి సమగ్రంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమం. అయితే ఒకసారిగా క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.